సిద్ధపడుతున్నాం, పరలోక రాజ్యములోనికి వెళ్ళాలనుకుంటున్నాం. పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటున్న బట్టి ఏమవుతుందంటే, పరలోక రాజ్య సంబంధమైన విషయాలు దేవుడు మనకు చెప్పుతున్న బట్టి ఇప్పుడు నుండి కూడా మనం ఏమవుతామంటే పరలోక రాజ్య సంబంధమైన విషయాలు తెలుసుకోవలసిన చూడండి ఆసక్తి అనేది మనలో కనబడుతుంది. కనుక పరలోక రాజ్య సంబంధమైన విషయాలని ప్రభువు పరలోకములో బంగారపు వీధులు ఉన్నాయని, వజ్రములతో, వైడూర్యములతో, కెంపులతో, ముత్యములతో, పద్మరాగములతో, 12 రకములైన ముత్యములతో కట్టబడిన చూడండి పట్టణమై ఉన్నదని, చూడండి ఆ యొక్క పట్టణములో సూర్యుడు చంద్రుడు అక్కరలేదని, చూడండి ఆయనే నిజమైన క్రీస్తే అక్కడ వెలుగై ఉన్నారని, క్రీస్తే నిజమైన వెలుగై ఉన్నారని చూడండి ఆ పట్టణంలో మనం వెళ్ళుతున్న బట్టి ఎందుకంటే అక్కడికి వెళ్ళక మునిపే మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా అక్కడికి వెళ్ళటానికి మనకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అలాంటివి ఉన్నాయంట, ఇలాంటివి ఉన్నాయంట, అవి అక్కడ ఆ పట్టణంలో ఎలాంటివి కనబడతాయి అంట, ఈ బంగారపు వీధులు ఉంటాయంట, వైడూర్యములతో పొదిగిన ముత్యములతో ఇవన్నీ కూడా పట్టణంలో అవి కనబడతాయి అంట. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడంట, ఆయనే నిజమైన వెలుగై ఉంటాడంట అని చూడండి ఈ యొక్క వాక్యము సెలవిస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి పరలోక రాజ్య ప్రవేశములో దేవుడు మనకి దాచి ఉంచిన మేలులనేవి చాలా శ్రేష్టమైనవి. కనుక 7 సంఘాలను ఆయన ముందు పెట్టాడు. 7 సంఘములో ఉన్న చూడండి లోపములను, వెలుతులను, కొరతలను, చూడండి వారిలో ఉన్న గొప్పతనాన్ని, వారిలో ఉన్న మంచిని, వారిలో ఉన్న భక్తిని, వారిలో ఉన్న విశ్వాసాన్ని, వారిలో ఉన్న ప్రేమను, వారిలో ఉన్న త్యాగాలని ఆయన చెప్పాడు. చూడండి కానీ వారిలో ఏ లోపములు అయితే ఉన్నాయో ఆ లోపములను కూడా సవరణ చేసుకోమన్నాడు. వాటిని సరి చేసుకోనండి, వాటిని దిద్దుకొనండి. వాటి విషయంలో మీరు పశ్చాత్తాపడి మరలా ప్రభువు పాదాలు పట్టుకుంటే దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడని చెప్పి. కనుక దేవుడు చూడండి కరుణ చూపేవాడు, దయ చూపేవాడు, ప్రేమ చూపేవాడు. చూడండి ప్రేమనే ఆయన కనపరుస్తున్నాడు కానీ చూడండి మన పట్ల ద్వేషాన్ని ఆయన కనపరచట్లేదు. కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఈ లోకములోనికి రావటానికి ఆయన ప్రేమమయుడై ఉన్నాడు కాబట్టి నిజంగా పాపుల